ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మనమందరం కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో మనందరితో కూడా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. నీవు నేను సరి అయిన మార్గంలో నడవాలని, ఆయన చిత్తానుసారంగా జీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ దినమున ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్న ఆ మాటను వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అలాగైతే ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనము. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా మనమందరం కూడా ఏమనుకుంటామంటే, ఏదైనా శ్రమ కానీ, శోధన కానీ, ఏదైనా కష్టం కానీ, ఏదైనా సమస్య కానీ వచ్చినప్పుడు, అయ్యో నేను దీనికి పరిష్కరించలేకపోతున్నాను, నా దగ్గర దీనికి సమాధానం లేదు, నాకు దగ్గర దీనికి జవాబు లేదు, అసలు నా దగ్గర దీనికి పరిష్కారం అంటూ ఏదీ లేదు, నేనేమీ చేయలేకపోతున్నాను అని నేను చింతపడుతూ ఉంటాం కదా. కానీ నేస్తమా, ఈ లోకంలో మనందరికీ కూడా ఏదైనా కానీ సరే, ఏదైనా ఎంత కష్టమైనా అది మనకు అసాధ్యమే ఉంటుంది, అది మనకు కష్టంగానే ఉంటుంది, అది మనము చేయలేని వారంగా ఉంటాం. కానీ మనుషులకు మనకు అసాధ్యమైన, కానీ మనల్ని సృజించిన దేవాతి దేవునికి సమస్తమును సాధ్యమే. అది జ్ఞాపకము చేసుకో. నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నింద వచ్చినా, ఏది ఏమైనా ప్రతి దానికి కూడా సొల్యూషన్ దేవాతి దేవుని దగ్గర ఉంది. కాబట్టి నీవెప్పుడు కూడా నిరాశపడవద్దు, చింతించవద్దు, బాధపడవద్దు. నీకు ఎటువంటిదైన బాధైనా, నీకు ఎటువంటి సమస్య ఏది ఏమైనా సమస్తం నువ్వు మనుషులను విడిచిపెట్టి, నిన్ను నీవు విడిచిపెట్టుకొని, నీ గురించి నీవు ఆలోచించకుండా, నీ సొంత ఆలోచనలు కాకుండా, ఎప్పుడైతే నీవు దేవాతి దేవుని మీద ఆధారపడి దేవునికి సమస్తం అప్పగిస్తావో, అప్పుడు ఆయన నీకు సాధ్యము చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యానుసారంగా మనము జీవిద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని ద్వారా మనము సమస్తమును సాధ్యపరచుకుందాం, విజయం చేకూర్చుకుందాం. ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే మోకరించి కన్నీటి ద్వారా నిన్ను అడుగుచున్నారో, ఎవరైతే నాయన ఇప్పుడు ఈ ప్రార్థనలో పాల్గొని ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మీరు తోడు నీడగా ఉండి సహాయం చేసి, ఈ వాక్యాన్ని నెరవేర్చి వారి జీవితాల్లో కార్యము జరిగిస్తారని నమ్మొచ్చు. సహాయము చేసి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.